శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కర్నూలులో ఉన్నాము. ఇక్కడ ఒక ఇంటి వారు మమ్మల్ని పిలిపించారు. ఆ ఇల్లు చాలా బాగుంది, మంచి స్థలము. దాన్ని ఇప్పుడు మీకు ప్లాన్ లో చూపిస్తాను. మొత్తం స్థలము ఇది. ఇల్లు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. తూర్పు ఈశాన్యము, వీధి పోటు కలిగిన స్థలము, వీధి చూపు కలిగిన స్థలము. వీధి చూపన్నా వీధి పోటన్నా ఒకటేను. అలాంటి తూర్పు ఈశాన్యము వీధి పోటు ఉన్న ఇంట్లో మరియు ఈ తూర్పు రోడ్డు కూడా కలిగి తూర్పు ఈశాన్యం వీధి పోటు కలిగిన ఇంట్లో మంచి కళాకారులు, మంచి చదువరులు, ఐశ్వర్యవంతులు, సంస్థలు ఏర్పరచుకునేవారు ఉంటారు. ఉదాహరణము మా ఇల్లు కూడా చెందకచర్లలో ఇలాగే తూర్పు ఈశాన్యం వీధి చూపు కలిగిన ఇల్లు. అందువల్లనే నేను మన ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించగలిగాను. అయితే ఇంతటి ఉత్కృష్టమైన స్థలంలో కొన్ని నిర్మాణ లోపాలు చేశారు. అవి ఏమి అనేది మీకు తెలియచేస్తాను. చూడండి, తూర్పు వైపు 2.5 అడుగులు, దక్షిణం వైపు 1.5 అడుగు, వెస్ట్ సైడ్ దాదాపు 1.9 ఇంచులు, ఉత్తరం సైడ్ ఒక 6 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. బాగానే వదిలారు, చాలు. ఇలా సెట్ బ్యాక్ వదిలితే 4 ఇంచులు కాంపౌండ్ గోడ కట్టారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 4 ఇంచుల కాంపౌండ్ గోడ పెట్టి ఇక్కడ ఒక పిల్లర్ పెట్టి ఇక్కడ ఒక గేట్ పెట్టారు. ఇది బాగానే ఉంది. ఇక్కడ ఒక పిల్లర్ కట్టారు, ఇక్కడ ఒక పిల్లర్ కట్టారు, ఈ గోడ కలిపేశారు. అప్పటికి ఇది తూర్పు తగ్గిపోయింది. మరి ఈ మూలలో ఒక గేట్ పెట్టి గేట్లో కూడా ఒక 9 ఇంచుల పిల్లర్ వేశారు. ఇది 4 ఇంచుల గోడ. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచుల గోడ ఎప్పుడు కట్టారో 5 ఇంచులు ఈశాన్యము తగ్గిన స్థలముగా ఇది మార్పాటు చెందింది. ఎప్పుడు ఈశాన్యము తగ్గిందో జీరో వాస్తు అని అనేక వీడియోల్లో నేను చెప్పి ఉన్నాను. నో, జీరో. కాబట్టి దీనికి ఈ 9 ఇంచుల పిల్లర్ ఇలాగే ఉండొచ్చు, ఈ 9 ఇంచుల పిల్లర్ ఇలాగే ఉండొచ్చు. ఈ మూలనున్న గేటు దగ్గర ఇక్కడ ఇది ఎంత అయితే 4 ఇంచుల గోడ ఉందో ఆ 4 ఇంచుల గోడ ఇలా ఒక 9 ఇంచులు ఇలా ముందుకు తీసుకొని ఇక్కడ పిల్లర్ వేసుకొని ఈ పిల్లర్ని తీసి ఇక్కడికి జరుపుకొని ఇక్కడ గేటు పెడితే అప్పటికి ఇది 4 ఇంచులే ఉంటుంది, ఈశాన్యం కూడా 4 ఇంచులే ఉంటుంది, ఈ పిల్లర్ టు పిల్లర్ గ్యాప్ కూడా 4 ఇంచులే ఉంటుంది. ఎప్పుడైతే ఇది సరిచేస్తారో ఈ 0 నుంచి 1 యాడ్ అయినట్ల స్థల దోషము 100% నివారణ అయినట్టు. స్థల దోషము సెట్ బ్యాక్ బాగుంది, ఇదొక్కటి చేసుకుంటే స్థల దోషము 100% నివారణ. ఇక నిర్మాణ దోషము, ఇక్కడ ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టారు, మెట్లు వేసి ఇక్కడ పోర్టికో తీసుకున్నారు. ఈ మెట్లు వేసి బాత్రూమ్ కట్టినప్పుడు ఆగ్నేయము పెరుగుతుంది. అందుకు సమానంగా మన వీడియోలు చూసి ఇక్కడ ఒక 2 అడుగుల పిట్టుగోడ కట్టారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ పూర్తి గోడ వచ్చింది కాబట్టి ఈ ఎల్లాకారము ఇక్కడ కూడా ఈశాన్యములో మూలలో ఒక పిల్లర్ గాని ఒక స్క్వేర్ యాంగులర్ గాని నిలబెడితే అప్పటికి ఈశాన్యము ఆగ్నేయము సమానము అవుతాది. దీంతో ఇంటిలో ఉన్నటువంటి మేజర్ దోషం వెళ్ళిపోతుంది. తర్వాత తూర్పు ఈశాన్యంలోనే డోర్ పెట్టారు, అవతలకు విండో పెట్టారు, అవతలకు విండో పెట్టారు, చాలా బాగుంది. ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక డోర్ పెట్టారు, ఒక 4 అడుగులు ఇక్కడ వదిలి, అది కూడా బాగానే ఉంది. పూజ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తము ఇంటికి తూర్పులో ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ హాల్లో నుంచి ఇలా వస్తే ఇక్కడ డైనింగ్ ఏర్పాటు చేశారు, ఇది బాగుంది. డైనింగ్ లో నుంచి కిచెన్ లేకొస్తే కిచెన్ కూడా బాగానే ఉంది. దక్షిణాగ్నేయంలో విండో ఉంది, తూర్పున విండో లేదు కాబట్టి తూర్పున ఒక చిన్న వెంటిలేటర్ పెట్టుకోమని చెప్పాను. ఇంతవరకు ఈ పార్ట్ ఈజీ ఆల్టరేషన్. ఇక్కడ నుంచి మొదలైతుంది ఇంకొక పార్ట్. ఇది ఏమంటే ఇక్కడ ఆర్చ్ పెట్టారు, ఇక్కడ స్టోర్ రూమ్ కట్టారు, వెరీ గుడ్, బాగుంది. స్టోర్ రూమ్ లో నుంచి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టారు, డోర్ పెట్టారు, డోర్ ఎదురుగా విండో పెట్టారు, బాగానే ఉంది. ఈ నైరుతి బెడ్రూమ్ లో నుంచి వాయువ్యము పెరిగేలా బాత్రూమ్. చాలా మంది వాస్తు పండితులు ఇలా వాయువు పెరిగిన బాత్రూమ్ ఉన్నా ఏమీ తప్పు కాదు, మంచిదే అని చెప్తుంటారు. ఇంజనీర్లు ఇలాగే ప్లాన్లు ఇస్తుంటారు. కానీ నా 50 సంవత్సరాల పరిశోధన అనుభవంలో ఇలా వాయువు ఈ డోరు నైరుతి గది వేసి ఉండాలి కాబట్టి లోపల వాయువు పెరిగిన బాత్రూమ్ వాడడం వల్ల ఇక్కడి వారికి సరిగా నిద్ర రాదు. నిజమా? నిజమే కదా, గట్టిగా చెప్పు, పర్వాలేదు. నిజము, నిద్ర రాదు. ఇది ప్రాక్టికల్ చూడండి. అంతేకాకుండా వీళ్ళు చేసే నిర్ణయాల్లో
స్థిరత్వం ఉండదు. ఒక్కటి అనుకొని మరొకటి చేస్తారు. ఆ నిర్ణయాల్లో కూడా పూర్తిగా వదిలేస్తారు కొన్ని. నిజమేనా? ఏది అనుకొని ప్రారంభిస్తారు ఒక ప్రాజెక్టు, మధ్యలో వదిలేయాల్సి వస్తుంది కారణం ఏదైనా. కాబట్టి దయచేసి ఇలా వాయువు పెరిగేలా బాత్రూమ్ నిర్మించుకోవద్దండి మాస్టర్ బెడ్రూమ్కి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఉంది, ఈ డోర్ క్లోజ్ చేసేసి ఈ బాత్రూమ్ని ఈ సెకండ్ బెడ్రూమ్కి కలుపుకుంటే సెకండ్ బెడ్రూమ్ కూడా స్క్వేర్ అవుతుంది, మాస్టర్ బెడ్రూమ్ కూడా స్క్వేర్ అవుతుంది. వీళ్ళకి బాత్రూమ్ అవసరము. ఈ స్టోర్ రూమ్ అనే బాత్రూమ్ చేసుకుంటే ఇక్కడ బాత్రూమ్ కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది. మరొక చిన్న తప్పు ఏదంటే ఈ మెయిన్ డోర్ ఎదురుగా షోకేస్ అడ్డం వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ కి దక్షిణాగ్నేయం డోర్ పెట్టారు. సెకండ్ బెడ్రూమ్ కి ఎప్పుడైతే దక్షిణాగ్నేయం డోర్ పెట్టారో ఇలా మొదట లేచిన 5-10 అడుగులు ఇలా తూర్పు ఆగ్నేయంగా నడిచి ఇలా వెళ్తారు. అదే ఇక్కడ ఆడవారు అనుకుంటే ఇక్కడ నుంచి లేచి ఇలా తూర్పాగ్నేయంగా వంటగదిలోకి వెళ్తారు. ఈ తూర్పాగ్నేయంగా వెళ్ళడం అనేది ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇంకా కొంతమంది దక్షిణాగ్నేయంలో ఇంటికే డోర్ పెడతాము కదా, రూముకి పెడితే ఏమి అంటారు. దక్షిణాగ్నేయంలో ఇంటికి డోర్ పెట్టినప్పుడు దాని ఎదురుగా గేట్ ఉంటుంది, దక్షిణ నడక వస్తుంది. ఇది దక్షిణం నడక రాదు, ఇది తూర్పాగ్నేయం నడక వస్తుంది. నడకలే మన జీవన గమనాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ డోర్ క్లోజ్ చేసి ఈ డోర్ ఎదురుగా డోర్ పెట్టుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నా. చూసారా, కేవలం స్థలము ఎంతటి ఉత్కృష్టమైన కాంపౌండ్ నిర్మాణ దోషము, ఇంటి నిర్మాణ దోషము వలన వీరు ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియో చూస్తున్న శుభవాస్తు ప్రేక్షకులు, మీ ఇంట్లో కానీ ఇలాంటి తప్పులు ఉంటే మీకు మీరే సరి చేసుకోండి. నాలాంటి వాస్తు పండితుడు అవసరం లేదు ఈ ప్లాన్ లో చూపించినట్లు. అలాగే మీ కాంపౌండ్ లో కూడా ఈశాన్యం గాని, ఆగ్నేయం గాని, వాయువు గాని, నైరుతి గాని ఏది పెంపు ఏది లోపించకుండా సక్రమంగా చేసుకుంటే చాలు, మీరు ఖచ్చితంగా అభివృద్ధి అవుతారు. ఈ వాస్తు శాస్త్రం అనేది మానవుని జీవితాన్ని నిర్ణయిస్తుంది, భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది, సంతతిని పురోభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి వాస్తు శాస్త్రంని నమ్మి మీరు వాస్తు మార్పులు చేసుకోవాలని కోరుతూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలపై మీరు మంచి మంచి కామెంట్లు పెట్టండి, లైకులు చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా, కామెంట్లు చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా మరింత మందికి చేరి ఎందరో బాగుపడడానికి దోహదపడుతుంది అని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడక్షర, హరి ఓం తత్సత్.